చంపిస్తున్నాడు. అన్నం విషం పెట్టాడు, రొయ్యలో విషం పంపించారు తెలుసా? కుక్క కూడా చచ్చిపోయిందే. చంపేమన్నా మత్స్యోదంటే ఆయన భార్య బిడ్డలు ఏలుకోమను. నన్ను నా భార్య బిడ్డలు చంపేమన్నా. ఏంది చౌజీ నువ్వు? మేము ఏం ద్రోహం చేసాం? ఏం ద్రోహం చేసాం? ఆయనకు మెయిల్ చేసి గెలిచిన బయట వచ్చావునా? కాల్ చేశాను సార్, సార్ 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 కాల్ చేశాను సార్, సార్ చంపే సార్, ఇది బతకలేదు సార్, చంపే సార్, చంపే. పోలీసులు దగ్గర అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు ఆయన. పోలీసులు పెట్టుకుని ఎందుకు చెప్పండి, మీరు సత్యం చేసి చెప్పండి. పెట్టుకొని వాళ్ళ వాళ్ళ అక్రమ కేసులు పెడుతుంది, న్యాయం చేస్తున్నారు మీరు. ఉండాలమ్మా, చెప్పు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బావమర్ది ఆత్మహత్యాయత్నం చేశారు. తనను ఎమ్మెల్యే తీవ్రంగా వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. శ్రీధర్ రెడ్డి గార్డెన్ అని అక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? మాకు ఇచ్చినారా? అభిమానంగా సంపాదించుకున్నావా? తిరిగి మీరంతా మీలాంటి పెద్ద మనుషులంతా వచ్చిందా? నాశనం అయిపోయారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్య సోదరుడు శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తనను ఎమ్మెల్యే తీవ్రంగా వేధిస్తున్నారని, అందుకే సూసైడ్కు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఏముంది సార్, నా ఆస్తులు అప్పులు కట్టాను సార్, నేను ప్రతి ఒక్కటి చేశాను సార్. ఆయనకి ఆయన నా మీద సార్ దౌర్జన్యం చేసేది. ఈ రోజు ఆయన పదవి వచ్చిన డబ్బు వచ్చిందని తప్పమాటాడన్నా. ఎవరితో కూర్చోవన్నా? నేను ఎవరితో మాట్లాడున్నా? ఆస్తి నేను 10 మందికి చెప్పేవాడినా. నేను ఒక దగ్గర ఎందుకు కూర్చుంటాను? తాను ఏమన్నా బాగా కొట్టుకుంటా కానీ ఒక దగ్గర కూర్చోన్నా. ఇప్పుడు కూడా ఆయన వచ్చి అడగమను, ఆయన భార్య బిడ్డలు సత్యం చేయమను, ఈ ఆస్తి మాదని. నేను నా భార్య బిడ్డ మొత్తం వదిలేసి వెళ్తా. ఎప్పుడు రాత్రి వాడు కొడుకు చెప్పాడు, మేము గ్రామం ఎడకని. ఏం చెప్పాడే? నేను నా భార్య బిడ్డలు ఏమన్నా చేసుకుంటే సిఐ గారే దానికి ప్రధాన కారణం అవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి, అసలు ఏంటి గొడవ ఎమ్మెల్యేకి ఆయన బావమర్దికి మధ్య? సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, మొత్తం మీద కాళహస్తి నియోజకవర్గంలో జరిగిన పరిణామం టోటల్ గా జిల్లాలోనే, తిరుపతి జిల్లాలోనే బాగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి సంబంధించి భార్యకి సొంత సోదరుడు ఈరోజు మొత్తం శరీరంలో అనేక చోట్ల ఘాట్లు వేసుకుని కత్తితో ఆయన గాయపరుచుకొని మీడియాకి యొక్క వీడియోలన్నీ కూడా రావడం, సోషల్ మీడియాలో అంతా కూడా మొత్తం వైరల్ కావడంతో అసలు కాళహస్తిలో ఏం జరుగుతా ఉంది అనేటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇరు వర్గాలు కూడా, అంటే అటు బిఎం మధుసూదన్ రెడ్డి వర్గం కావచ్చు, అలాగే శ్రీధర్ రెడ్డి వర్గం కావచ్చు, సోషల్ మీడియాలో పరస్పరం అనేక పోస్టులు పెట్టుకోవడం కూడా జరిగింది. వీళ్ళు ఆయన పైన ఆరోపణలు చేస్తే వాళ్ళు ఈయన సంబంధించినటువంటి అంశాలని లేఖ రూపంలో ప్రశ్నించడం జరిగింది. బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి సంబంధించిన గెలుపుకి కృషి చేసినాడు, అలాంటి వ్యక్తిని పూర్తిగా వేధిస్తున్నారనే ధోరణితో ఒక వాట్సాప్ లేఖని ఎమ్మెల్యే గారు నేనేం నేరం చేశానని శ్రీధర్ రెడ్డి రాసినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాంట్లో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే అతన్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, అతనికి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో తలదూర్చి పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం కావచ్చు, శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఎవరన్నా కలిసేదానికి వస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాలని సోషల్ మీడియాలో ప్రశ్నల రూపంలో లేవనెత్తడం జరిగింది. మరోవైపు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వర్గం వాళ్ళు శ్రీధర్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేస్తూ అతను భూ కబ్జాలు చేసినట్టు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా అతను మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. తను ఎక్కడైనా కూడా భూ కబ్జాలకు పాల్పడి ఉంటే దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం అసలు ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనే విషయం మాత్రం పూర్తిగా ఆసక్తిగా మారింది. పోలీసులు కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. ఎక్కడా కానీ ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ కేసు నమోదు కాకపోవడం అనేది మరోవైపు చర్చనీయాంశంగా మారింది. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన పైన దాడి జరుగుతుంది, తనని చంపిస్తారు,
అనేటువంటి విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎవరో తన నుంచి కొట్టడం కంటే తను తాను గాయపరచుకోవడం బెటర్ అనే దీంతోనే తాను ఆత్మహత్యాయత్నం చేశానని చెప్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి తనను వేధించడం మానకపోతే శ్రీకాళహస్తి పట్టణంలో నడిబొడ్డున ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీధర్ రెడ్డి ఇల్లు కావచ్చు, బీప్ మన్సూర్ రెడ్డి ఇల్లు కావచ్చు, ఇన్ని ఎదురెదురుగానే ఉండే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరి ఇండ్ల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలు ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. ఇది ఆస్తులకు సంబంధించి రేపు కూడా ఇరు వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయబోతున్నట్టు సమాచారం ఉంటుంది. మొత్తం మీద ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు అనేకమైనటువంటివి కూడా మొత్తం బట్టబయలయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నరేష్. రైట్ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.